నమస్కారం అండి, దిస్ ఇస్ #యూ. రేవంత్ రెడ్డి గారు తిరిగి వచ్చేసారు లండన్ నుంచి. ఈరోజు కీలకంగా మారబోతుంది. మనం చూసుకుంటే ఎమర్జెన్సీ మీటింగ్ కాల్ఫర్ చేశారు. చాలామంది ఎమ్మెల్సీలు, మంత్రులు ప్రతి ఒక్కళ్ళు రేవంత్ రెడ్డి గారి నివాసానికి చేరుకుంటున్నారు. భారీ సంఖ్యలో కార్యకర్తలు కూడా వాళ్ళ స్పందన వినిపించాలని రేవంత్ రెడ్డి గారి ఇంటి ముందుకు చేరుకుంటున్నారు. దేనిపైన ఈ విమర్శలు, దేనికోసం ఈ ఎమర్జెన్సీ మీటింగ్ అనుకుంటున్నారా? కొండా సురేఖని పార్టీ నుంచి బర్తరఫ్ చేయాల్సిందే. ఈవిడ్ని ఉపేక్షించకూడదు. కేవలం మంత్రి పదవి నుంచి బర్తరఫా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలా? దీనిపైన ఈరోజు ఒక ఎమర్జెన్సీ మీటింగ్ కాల్ఫర్ చేశారు రేవంత్ రెడ్డి గారు. స్థానికంగా మనం చూసుకుంటే చాలా మంది ఎమ్మెల్సీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఆఖరికి బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం ప్రతి ఒక్కళ్ళు ఈ మీటింగ్ హాజరవుతున్నారు. వాళ్ళందరూ కోరేది ఒకటే, ఇలాంటి భిన్న స్వరాలు వినిపించే కొండా సురేఖ లాంటి వాళ్ళని అర్జెంటుగా పార్టీ నుంచి తీయకపోతే, క్రమశిక్షణ విభాగం పనిచేయకపోతే రేపు ఈవిడ్లాగానే చాలామంది ఇష్టం వచ్చినట్టు రియాక్ట్ అవుతారు. అప్పుడు మన పరిస్థితి ఏంటి? రేవంత్ రెడ్డి గారే ఈ పార్టీకి చరిష్మా లీడర్, స్టాండ్ అలోన్ ఎంటిటీ. రేవంత్ రెడ్డి లేకపోతే ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ ఎంటిటీయే లేదు. అలా అని చెప్పి ఇక్కడ భిన్న స్వరాలు అంటే కొండా సురేఖ మల్లికార్జున్ ఖర్గే దగ్గరికి వెళ్ళటం, ఆయన 15 నిమిషాలు మీటింగ్ టైం ఇచ్చి, లేదు డిసిప్లినరీ కమిటీ ఏ మీటింగ్లో వాళ్ళు ఏ డెసిషన్ తీసుకుంటే ఆ డెసిషన్ని ఫాలో అయి తీరాలి. ఇక్కడ చూసుకుంటే రేవంత్ రెడ్డి పైన నువ్వు అన్న మాటలు తప్పు. సుస్పష్టంగా ఆయన చెప్పారు, నువ్వు అన్న మాటలు తప్పు. 100కి 100% మీ కూతురుతో అలాంటి మాటల తర్వాత నాకు సంబంధం లేదని నువ్వు అన్న మాట తప్పు అని ఆయన సుస్పష్టం చేసిన తర్వాత ఈరోజు మళ్ళీ ఆవిడకు ఆప్షన్ లేదు. ఈరోజే ఆవిడ మీటింగ్లో ఆవిడ గురించి డిస్కషన్. అది కాకుండా రేవంత్ రెడ్డి గారు అమెరికా యాత్ర పూర్తి చేసుకుని తిరిగి రాలేదు కాబట్టి అసలు ఎందుకని ఆగిపోయింది, బీజేపీ కుట్ర కోణాలేంటి, వీటన్నిటి గురించి కూడా డిస్కస్ చేయడానికి ఎమర్జెన్సీ మీటింగ్ కాల్ఫర్ చేశారు. కానీ మెయిన్ ఎజెండా మాత్రం కొండా సురేఖ బర్తరఫ్, కొండా సురేఖ కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి అన్న ఒక మెయిన్ ఎజెండాతో ఈరోజు అయితే ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టారని తెలుస్తుంది. బట్ కొండా సురేఖ ఉన్న ఆప్షన్స్ ఏంటి? అసలు కొండా సురేఖ గడిచిన కాలంలో ఇదివరకే సుష్మిత చేసిన విచ్చలవిడితనిగా ఇర్రెస్పాన్సిబుల్ వ్యాఖ్యలకి సారీ కూడా చెప్పింది. అదే రీతిలో ఈసారి వచ్చి సారీ చెప్తుందా? లేదు, నేను ఎదురు తిరుగుతాను, నేను ఇలాగే ఉంటాను, ఎస్ కొండా ఇలాకా ఇది అని చెప్పి అదే స్టాండ్ మీద నుంచుంటే గనక ఆవిడకి పార్టీలో చేదు అనుభవం మిగలబోతుంది. రేవంత్ రెడ్డి గారు అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు వాళ్ళు ఏది కోరుకుంటున్నారో అదే చేయటం తప్పదు. ఒక లీడర్ కింద వాళ్ళందరూ అభిప్రాయాలు తీసుకుని వాళ్ళు ఏం కోరుకుంటున్నారో సుస్పష్టంగా అదే చేయాలి. కార్యకర్తల ఇంపార్టెన్స్ ఎక్కువ కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత. సో రేవంత్ రెడ్డి ఈరోజు ఎమర్జెన్సీ మీటింగ్ కాల్ఫర్ చేసి సాయంకాలం ఒక కీలక ప్రెస్ మీట్ అనేది పెట్టబోతున్నారని అందరికీ సుస్పష్టంగా అర్థమవుతుంది. ఈ ప్రెస్ మీట్లో కొండా సురేఖ పైన ఎలాంటి వ్యాఖ్యలు వస్తాయి, ఇది ఈరోజు పెద్ద బర్నింగ్ టాపిక్గా మారబోతుంది. నెక్స్ట్, కొండా సురేఖ ఆప్షన్ ఏంటి అపార్ట్ ఫ్రమ్ సేయింగ్ సారీ? ఒకవేళ కాంగ్రెస్ పార్టీ నుంచే తీసేస్తే ఆవిడ ఎక్కడికి వెళ్తుంది? చాలామంది కొండా సురేఖ కూతురు సుష్మిత జనసేనలో జాయిన్ అవుతుందంటున్నారు. కొంతమంది కొండా సురేఖ బీఆర్ఎస్కి వెళ్తుందంటున్నారు. లేదు, ఇది కొండా సురేఖ పొలిటికల్ చాప్టర్కే ఒక పెద్ద క్లోజర్ అని చెప్పి కూడా అంటున్నారు. ఎక్కడన్నా కూడా సురేఖ, మురళి వీళ్ళపైన ఉన్న ఇంపాక్ట్ ఎంతవరకు అంటే వాళ్ళ నియోజకవర్గం వరకే. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు కొండా సురేఖ కుటుంబం పైన విరుచుకుపడుతున్నారు ప్రతి ఒక్క ఓటర్ కూడా. ఏకంగా సీఎంని పట్టుకుని కళ్ళు నెత్తికెక్కాయని చెప్పి, సీనియర్ లీడర్స్ని పట్టుకుని డైపర్లు వేసుకుంటున్నారని చెప్పి రెచ్చిపోయి మాట్లాడిన సుష్మిత వ్యాఖ్యల్ని వెనకేసుకొస్తూ నాకేం సంబంధం లేదని ఒకే ఇంట్లో ఉంటూ రెచ్చిపోయి ఈరోజు చేసిన వ్యాఖ్యలు. ఇది కాకుండా కొండా సురేఖ కూడా క్రమశిక్షణ టీంకి, విభాగానికి, కాంగ్రెస్ క్రమశిక్షణ విభాగానికి లెటర్ రాసిందంట. నా పైన పుంకాలుగా ప్రెస్ మీట్లు పెడుతున్నారు, ఇదేంటి అసలు అందరూ నన్ను ఎందుకు ఖండిస్తున్నారు? చూస్తానే ఉన్నాం గడిచిన రోజుల్లో ఎంతమంది బయటకు వచ్చి ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టారు. ఆవిడ క్రమశిక్షణ విభాగానికి వెళ్ళి ఆ ప్రెస్ మీట్ల గురించి కూడా కంప్లైంట్ ఇచ్చిందంట. మరి మనం వేచి ఉండాలి ఈ ఎమర్జెన్సీ మీటింగ్ ఫలితం ఏమవుతుంది. అండ్ ఈ రోజు కొండా సురేఖ పైన ఒక సెన్సేషనల్ స్టేట్మెంట్ అయితే రాబోతుంది ముఖ్యమంత్రి నుంచి. లెట్స్ వెయిట్ అండ్ సీ.